పాయింట్ అంతే. అదేం చేతిలో నిమ్మకాయ ఏదో ఉంది, ఏంటండి అది? చూసావా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఉండాలి దీంట్లో. జీటీ ఆర్సీబీ రెండు ఫైనల్ మ్యాచ్ వచ్చాయి కదా, అవును. వాటి రెండులో ఏది గెలుస్తుంది, ఏది కప్పు కొడుతుంది అనుకుంటున్నారు? ఓ నీకు కూడా అనుమానం వచ్చిందా? ఆ, నో డౌట్. మనము ఈసారి మాత్రము పోయిన సంవత్సరం గెలిచారు, ఈసారి కూడా సత్యం సత్యం అంటే ఇలా ఉండాలి. ఈసారి కప్పు నమ్దే 100% ఆర్సీబీ విన్ అవుతది. కప్పు పట్టుకొని చూపిస్తారు చూడండి రేపు నైట్ సంబరాలు హైదరాబాద్ లో. ఓకే, ఆర్సీబీలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఉండాలి దీంట్లో. సెంచరీ కొట్టాలి, కొట్టి తీరాలి. దానికి ప్రిపేర్ అయ్యే వస్తాడు విరాట్ కోహ్లీ. మామూలుడు కాదు. ఆయన ఎట్లుంటాడంటే అప్ప అనుకుంటాము, చూసే వరకు మిరాకిలే చేసేస్తాడు. అలాగుంటది విరాట్ కోహ్లీ ఆట అంటే, మొత్తం అట్లనే చేస్తాడు. ఈసారి సెంచరీనే కాదు కప్పు కూడా తీసుకొని వస్తాడు 100%. ఈ మధ్యలో ఎక్కడ చూసుకున్నా 50 కూడా సరిగ్గా కొట్టలేదు కదా, హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు కదా. ఈసారి హాఫ్ సెంచరీ అయినా దాటుతారంటారా? ఆర్సీబీ దాడుతుందయ్యా, దాడుతుంది, గెలుస్తుంది, కప్పు గెలుస్తుంది. నువ్వు చేసుకున్నావు పాయింట్ అంతే. అదేం చేతిలో నిమ్మకాయ ఏదో ఉంది, ఏంటండి అది? చూసావా నువ్వు కూడా నిమ్మకాయ? పర్లేదు చెప్పండి, ఎందుకని నిమ్మకాయ? నేనేం చెప్పాలి? ఇది మా చేతిలో వచ్చి పడిందే నిమ్మకాయ.